गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। పరమ భాగవతోత్తముడైన నాభికి మేరుదేవికి సాక్షాత్ భగవంతుడే ఋషభునిగా అవతారం చేశారు. 22 అవతారంలో మనం వర్ణించాము కదా భాగవత ప్రారంభంలో. ఆ 22 అవతారంలో ఒక అవతారం ఈ ఋషభావతారం, ఉత్తమమైన అవతారం చేసి సాధారణంగా ప్రపంచంలో బిడ్డ పుట్టారంటే 10వ రోజు నామకరణం, తర్వాత అతనికి కావాల్సిన విద్యదంతా నేర్పుతారు. ఇతను పుట్టిన తర్వాత ఆ నాభికి ఏం పేరు పెట్టాలనే తోచలేదంట. సాక్షాత్ భగవంతుడు కాబట్టి అతనికి ఎలాగంటే పిలవాలో అలా పిలుస్తున్నాడంట, నామకరణం చేయలేదంట. ఇలా పుత్రుడు ఎలా ఉంటాడంటే ఋషభుడు అనే పేరు పెట్టకముందు ఉండే భగవంతుడు ఎలా ఉంటారంటే అన్ని విషయాల్లోనూ శ్రేష్ఠుడుగా ఉంటాడంట. చదివే దాంట్లో శ్రేష్టంగా ఉండటం, తర్వాత యుద్ధం ఈ విద్య నేర్చుకునే దాంట్లో శ్రేష్టంగా ఉంటున్నారు, తర్వాత అందరినీ గౌరవించే దాంట్లో శ్రేష్టంగా ఉంటున్నారు. అతని యొక్క తేజస్సు, అతని యొక్క ఓజస్సు, అతని యొక్క దమం, మనస్సుని ఇలా తన కంట్రోల్లో పెట్టుకునేది, ఇలా వినయంగా ఉండేది, అన్నిట్లోనూ శ్రేష్టంగా ఉంటున్నారంట. అంతేకాకుండా ఆ నాభికి మేరుదేవికి అంత ఆనందాన్ని ఇచ్చారంట. ఎలాగైతే రామచంద్ర ప్రభువులు కృష్ణులు అవతారం చేసి వసుదేవునికి దశరథునికి ఆనందం ఇచ్చారో అలా నాభికి మేరుదేవికి అంత ఆనందాన్ని ఇచ్చి ఒక సత్పుత్రుడిగా జీవించాడంట. ఇలాగ ఒక పుత్రుడు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ తండ్రికి. అన్ని చోట్ల అన్ని విషయాల్లోనూ ఇలా సామర్థ్యంగా ఉంటే అతని దగ్గర ఒక్క చెడ్డ రిమార్కే లేదు. అలాంటి పుత్రుడంట. ఇదే మనం అంగుడు అనే ఒక అబ్బాయి వేణుడు పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో చెడు పుత్రుడు పుట్టడం కన్నా పుత్రుడు లేకుండా జీవించేదే మంచిది అని అతను ఆయన చెప్పి బయలుదేరారు. దానికి కారణం చెడ్డ పుత్రుడు పుట్టినందువల్ల. ఇక్కడ అలా కాకుండా సత్పుత్రుడు పుట్టినందువల్ల చాలా చాలా సంతోషమంట. పరమ ఆనందంలో తేల్చేశారంట ఆ ఋషభదేవులు తన యొక్క తండ్రిని. ఇలా 15-16 వయస్సు వచ్చింది. అతని అన్ని విషయాలు తెలుసుకొని రాజ్య పరిపాలన కూడా చేసేదానికి అతనికి అర్హత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా పేరు పెడతామని అనుకున్నారంట నాభి. అప్పుడు ఆలోచించేటప్పుడు ఏ పేరు పెడతామని ఆలోచించేటప్పుడు ఋషభుడు అని పేరు పెట్టాలని తీర్మానించారంట. ఎందుకు ఇలా నిశ్చయించారంటే ఋషభుడు అంటే ఏమి తట్టంటే అన్ని విషయాల్లోనూ శ్రేష్టంగా ఉండేవారిని ఋషభుడు అంటారు. అలాగా ఈయన అన్ని విషయాల్లోనూ శ్రేష్టంగా ఉన్నారు కదా, అందుచేత ఋషభుడు అని పేరు పెట్టి అందరూ ఇంకా ఋషభులు అని పిలవాలి అని అప్పుడు పేరు పెట్టారంట ఆయనకు. ఆ నాభి మహర్షి తన పుత్రుడైన ఆ ఋషభునికి పట్టాభిషేకం చేసి అక్కడే కొన్ని రోజులు ఉన్నాడంట. ఈయన ఎట్లా రాజ్యపరిపాలన చేస్తారు అనేది చూడాలి అని. అలా ఆయన రాజ్యపరిపాలన చేసేటప్పుడు ధర్మతః రాజ్యపరిపాలనం రామచంద్ర ప్రభువులాగా చేసేది పరమ సంతోషంగా ఆనందంగా ఉంటున్నాడంట. ఆయన అలాంటి పరిపాలన చేసేటప్పుడు ఈ భూలోకంలో ఉండే రాజులు చూసి అసూయపడేది ఆశ్చర్యం కాదు, దేవేంద్రుడే చూసి అసూయపడుతున్నాడంట. ఈ దేవేంద్రుడికి భగవంతుడి అని తెలిసా కానీ ఆయన దగ్గర వచ్చి ఏదైనా జగడం వేయాలి, అది భగవన్ మాయ అనుకుంటాను. ఇలాగా ఇతని యొక్క రాజ్య పరిపాలన చూసి ఇది భగవంతుడిని తెలిసి కూడా ఏమైనాడంటే అసూయతో ఇలా రాజ్య పరిపాలన ఇతను చేస్తున్నాడే, మన స్వర్గమే దీనికి ముందు దరిద్రంగా ఉంది, అందుచేత ఈ మనుష్యులకి కష్టం ఇవ్వాలంటే వర్షం లేకుండా ఉంటే వీళ్ళందరూ కష్టపడతారు, అందుకంటే వర్షాలు పడకుండా ఉండాలని ఇలా వర్షాలు పడకుండా చేశాడంట ఇంద్రుడు. ఇంద్రుడు ఏం చేస్తాడు, ఒకటి వర్షం పడకుండా చేస్తాడు, లేకపోతే అన్ని మేఘములు ఒకే చోట్ల వర్షించేలాగా చేస్తాడు. ఇప్పుడు వర్షం లేకుండా చేసిన వెంటనే అతను ఏమనుకున్నాడంటే ఏ ఋషభులు వచ్చి మనల్ని బతుమలాడుతాడు, అందరూ కష్టపడుతున్నారు, నువ్వు వచ్చి వర్షం ఎలాగైనా నువ్వు రావాలి, నువ్వు ఎలాగైనా వర్షాన్ని ప్రసాదించాలి అని వచ్చి మనల్ని అడుక్కుంటాడు, దాని తర్వాత మనం ఇలా ప్రసాదిస్తాం అందరికీ వర్షం అంటూ ఇలా ఇంద్రుడు ఇలా వచ్చి బతిమాలుతాడని ఆలోచిస్తూ ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఋషభదేవులు ఏం చేసినారంటే తన యొక్క యోగ మహిమతో ఇలా ఆకాశాన్ని ఒకసారి చూశారంట. చూసిన వెంటనే మేఘం అనేది వచ్చి వర్షం పడేదానికి ప్రారంభించిందంట. అదేమిటంటే భగవంతుని యొక్క సృష్టి, దేవతా సహితం మన తపస్సు వల్ల వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, అలా పెట్టినారంట. ఇలాగా ఈ వర్షం వచ్చిన తర్వాత ఇతనితో మనం జగడం వేసేది మన వల్ల సాధ్యం కాదు, అందుచేత ప్రపంచంలో ఏం చేస్తారు, జగడం వేసి చూస్తారు, గెలవకపోతే అతన్ని స్నేహితుడుగా చేసుకుంటారు, లేకపోతే అతనికి ప్రమాదం అవుతుంది. అందుచేత వచ్చి ఆ ఋషభుడిని స్నేహితుడుగా చేసుకోకుండా తనకి ఒక
కూతురు కుమార్తె ఉందంట, జయంతి అని పేరు. ఆ జయంతిని అక్కడి నుంచి ఏమి అడగకుండా తీసుకొచ్చేసాడంట ఈ రాజ్యానికి. తీసుకొచ్చి ఆ నాభి మహారాజా మేరుదేవి ముందు తీసుకొచ్చి, నేను ఋషభుడికి జయంతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీరు అభిప్రాయం ఏమిటి అన్నాడంట ఇంద్రుడు తన కుమార్తెను. ఇలా అమ్మా నాన్న సరి అని చెప్తే ఋషభుడు కూడా పెళ్లి చేసుకుంటానన్నారు. ఇలా వాళ్ళకి కూడా నచ్చింది ఆ అమ్మాయిని. ఇలా జయంతిని ఋషభదేవులు అక్కడ వివాహమాడి సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. అలా జయంతి ఋషభులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు వాళ్ళకి 100 కుమారులు పుట్టారంట, భరతుడు మొదలైన వాళ్ళు. ఏమిటంటే ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు ఉండేది అజనాభ వర్షం, అజనాభ దేశంని మన భారతదేశాన్ని ముందు అజనాభం అన్నారు. తర్వాత ఇప్పుడు భారతం అని దీన్ని మనం అంటున్నాము. దీనికి కారణం ఏమిటంటే ఈ ఋషభుడి యొక్క మొదటి పుత్రుడైన భరతుడు ఆయన పరిపాలన చేసినందువల్ల ఈ భూమికి భారతం అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి భారతం అని పేరు. అలా భరతుడు మొదలైన 100 మంది కుమారుడు. ఈయన వెనకాల ఒక ఉపదేశం చేసిన తర్వాత ఏమైందంటే ఈ 100 మంది కుమారుల్లో 9 మంది కవి, హరి, అంతరిక్ష, ప్రవృద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమస, కరభాజన అంటూ ఈ 9 మంది యోగులుగా మారిపోయి సన్యాస మార్గానికి వెళ్ళిపోయినారంట. మాకు ఈ జీవం, ఈ రాజ్యం ఏది వద్దు అంటూ. తర్వాత మిగతా ఉండే 91 మందిలో 81 మంది ఏమైనారంటే, మేము బ్రాహ్మణ ధర్మం అనుష్ఠానం చేసి యాగయజ్ఞములు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాము, మేము కూడా హరిశరణం అని బయలుదేరుతాము, మాకు ఈ రాజ్యం వద్దును వాళ్ళు కూడా బయలుదేరిపోయారు ఋషభదేవుల యొక్క ఉపదేశం విన్న తర్వాత. ఇప్పుడు మిగతా ఉండేది 10 మంది, భరతుడు మొదలైన 10 మంది. వీళ్ళకు కూడా జ్ఞాన వైరాగ్యం ఉన్నా కానీ రాజ్య పరిపాలన అనేది చేయాలి కదా. అందుచేత వీళ్ళు ఈ అజనాభం అనే ఈ మన భారతదేశాన్ని 10 దేశంగా విభజించి వీళ్ళు రాజ్య పరిపాలన చేశారు అనేది ఈ కథ. ఇలాగా ఈ కొడుకులందరికీ ఇలా ఉపదేశం చేశారు. ఇది వెనకాల వస్తుంది. ఇలాగ ఈ కొడుకులు పుట్టారు అనేది ఈ కథ. తర్వాత ఆ ఋషభదేవులు ఎలా రాజ్య పరిపాలన చేశారంటే అంత గొప్పగా అందరినీ ఇలాగ తన కొడుకుల్లాగా చూసుకుంటూ, ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తూ, ఎవరికి కాపాడాలో వాళ్ళని కాపాడుతూ ధర్మతగా రాజ్య పరిపాలన చేస్తూ, ఋషుల దగ్గర పెద్దల దగ్గర వెళ్ళి వాళ్ళు ఎలా శాసిస్తారో అలాగ వాళ్ళు చెప్పినట్టు విని ధర్మతగా రాజ్య పరిపాలన చేస్తూ 100 యాగములు చేసి భగవంతుని సంతోషపరిచించారంట తన రాజ్య పరిపాలన చేసేటప్పుడు. ఆ కాలంలో 100 యాగములు చేయాలి అనేది ఉందనుకుంటాను. ఎందుకంటే ఆయుష్ ఎక్కువ కాబట్టి కృతయుగంలో 100 యాగముల దాకా చెయ్యాలి అనేది వాళ్ళ యొక్క కర్తవ్యం. అలా 100 యాగములు చేసి భగవంతునికి అర్పణ చేసి అలాగ గొప్పగా రాజ్య పరిపాలన చేసి జనులందరూ తన కొడుకులు కూతురులాగా చూసుకొని యథారాజా తథా ప్రజాహ, అలా వీరిలాగానే ప్రజలందరూ ఉంటూ ఆ ఋషభదేవుల యొక్క రాజ్యంలో ఇలా జీవించారు. ఇలా ఉంటూ ఉండేటప్పుడు తన కొడుకులైన భరతులు మొదలైన వాళ్ళు రాజ్య పరిపాలన చేసేలాగా వాళ్ళు తయారయ్యారు. అప్పుడు వాళ్ళ దగ్గర రాజ్యాన్ని ఒప్పరించి తాను బయలుదేరాలి అంటూ ఇలా నిశ్చయించుకొని ఇలా బయలుదేరేదానికి ప్రారంభించారు. వెంటనే ఆ 100 మంది కుమారులు నమస్కారం చేసి, మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు, మీరు చెప్పినట్టుగానే మేము నడుచుకుంటూ ధర్మతగా జీవిస్తున్నాము, కానీ మీరు పరోక్ష మార్గం ఉపదేశం భగవంతుని ఎలా వెళ్ళి చేరుకోవాలి, ఆ పరబ్రహ్మంతో ఎలా వెళ్ళి చేరుకోవాలి అనే విషయాన్ని ఉపదేశించలేదు. అది మీరు ఇప్పుడు బయలుదేరుతున్నారు పరివ్రాజకుడిగా, సన్యాసిలా, మిమ్మల్ని మేము ఉండు అని చెప్పలేము, మీరు వెళ్ళేదానికి ముందు మాకు మీరు ఈ ఉపదేశాన్ని అనుగ్రహించి వెళ్ళాలని మేమందరూ కోరుకుంటున్నాము అంటూ సాష్టాంగంగా నమస్కారం చేశారు. ఆ ఉపదేశం ఆయన చివరి కాలంలో ఎలాగంతా ఉన్నాడు అనేది 5వ అధ్యాయంలో వస్తుంది. ఇలా వీళ్ళు ప్రార్థించారు అనేది ఈ 4వ యొక్క అధ్యాయం. పైన అందరం కలిసి 4వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్థోధ్యాయ శ్రీశుకోవాచ అథ హృతముత్పత్యైవ అభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః అనుదినమేధమానానుభావం ప్రకృతయః ప్రజా బ్రాహ్మణాః దేవతాశ్చ అవనితల సమవనాయ అతితరాం జగృదుః
तस्य हवायित्सं वर्ष्मणा वरीयसा बृहच्छ्लोकेन चौजसा बलेन श्रिया यशसा वीर्यशौर्याभ्याञ्च पिता ऋषभ इतीदं नाम चकार तस्य हीन्द्रः स्पर्धमानः भगवान् वर्षेण ववर्ष तदवधार्य भगवान् ऋषभदेवः योगेश्वरः प्रहस्य आत्मयोगमायया स्ववर्षम् अजनाभं नाम अभ्यवर्षत् नाभिस्तु यथाभिलषितं सुप्रजस्त्वम् अवरुध्याति प्रमोदभर विह्वलः गद्गदाक्षरया गिरा स्मैरं गृहीत नरलोकसधर्मम् भगवन्तं पुराणपुरुषं मायाविलसितमतिः वत्सा ताता इति सानुरागमुपलालयन् परां निर्वृतिम् उपगतः विदितानुरागमापौरप्रकृतिजनपदः राजानाभिः आत्मजं समयसेतुरक्षायाम् अभिषिच्य ब्राह्मणेषु उपनिधाय सह मेरुदेव्या विशालायां प्रसन्ननिपुणेन तपसा समाधियोगेन नरनारायणाख्यं भगवन्तं वासुदेवम् उपासीनः कालेन तन्महिमानम् अवापा यस्य पाण्डवेय श्लोकौ उदाहरन्ति को नु तत्कर्म राजर्षेः नाभेरन्वाचरेत् पुमान् अपत्यताम् अगाद्यस्य हरिशुद्धेन कर्मणा ब्रह्मण्योऽन्यः कुतो नाभेः विप्रामङ्गलपूजिताः यस्य बर्हिषि यज्ञेशं दर्शयामासुरोजसा अतः भगवान् ऋषभदेवः स्ववर्षं कर्मक्षेत्रम् अनुमन्यमानः प्रदर्शितगुरुकुलवासः लब्धवरैः गुरुभिः अनुज्ञातः गृहमेधिनां धर्मान् अनुशिक्षमाणः जयन्त्याम् इन्द्रदत्तायाम् उभयलक्षणं कर्म समाम्नाय आम्नातम् अभियुञ्जन् आत्मजान् आत्मसमानानां शतं जनयामास येषां खलु महायोगी भरतः ज्येष्ठः श्रेष्ठगुण आसीत् येनेदं वर्षं भारतमिति व्यपदिशन्ति तमनुकुशावर्तः इलावर्तः ब्रह्मावर्तः मलयः केतुः भद्रसेनः इन्द्रस्पृक् विदर्भः कीकट इति नवनवतिप्रधानाः कविर्हरिरन्तरिक्षः
प्रबुद्धः पिप्पलायनः आविर्होत्रोऽथद्रुमिलः चमसः करभाजनः इति भागवतधर्मदर्शनाः नवमहाभागवताः तेषां सुचरितं भगवन्महिमोपबृंहितं वसुदेवनारदसंवादम् उपशमायनम् उपरिष्टात् वर्णयिष्यामः। यवीयां स एकाशीतिः जायन्ते याः पितुरादेशकराः महाशालिनाः महाश्रोत्रियाः यज्ञशीलाः कर्मविशुद्धाः ब्राह्मणाः बभूवुः। भगवान् ऋषभसंज्ञः आत्मतन्त्रः स्वयं नित्यनिवृत्तानर्थपरम्परः केवलानन्दानुभव ईश्वर एव विपरीतवत् कर्माणि आरभमाणः कालेनानुगतं धर्मम् आचरेण उपशिक्षयन् अतद्विदां सम उपशान्तः मैत्रः कारुणिकः धर्मार्थयशः प्रजानन्दामृतावरोधेन गृहेषु लोकं नियमयत्। यद्यत् शीर्षण्याचरितं तत्तदनुवर्तते लोकः। यद्यपि स्वविदितं सकलधर्मं ब्राह्मं गुह्यं ब्राह्मणैः दर्शितमार्गेण सामादिभिः उपायैः जनताम् अनुशशास। द्रव्यदेशकालवयः श्रद्धर्त्विक् विविधोद्देशोपचितैः सर्वैरपि क्रतुभिः यथोपदेशं शतकृत्व इयाजा। भगवतर्षभेन परिरक्ष्यमानः एतस्मिन् वर्षे न कश्चन पुरुषः वाञ्छति अविद्यमानमिव आत्मनः अन्यस्मात् कथञ्चन किमपि कर्हिचित् अवेक्षते। भर्तर्यनुसवनं विजृम्भितस्नेहातिशयम् अन्तरेण स कदाचित् अटमानः भगवान् ऋषभः ब्रह्मावर्तब्रह्मर्षि प्रवरसभायां प्रजानां निशामयन्तीनाम् आत्मजान् अवहितात्मनः प्रश्रयप्रणयभर सुयन्त्रितानपि उपशिक्षयन् इति होवाच। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे चतुर्थोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।